అసలు మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంటుంది? చాలా పనులు చేస్తుంది. కాని అన్నింటికన్నా ఆశ్చర్యపరిచేది కలలు. అవును, మనం ఎందుకు కలలు కంటాం? ఆ కలలు ఎలా వస్తాయి? రండి, ఈ విశ్లేషణలో మన మెదడు కలల్ని ఎలా క్రియేట్ చేస్తుందో ఆ సీక్రెట్ను తెలుసుకుందాం. సరే, అసలు మనకెందుకు కలలొస్తాయి? ఇదొక పెద్ద ప్రశ్న కదా. ఈ కలలు ఊరికే అలా వచ్చిపోయే పిక్చర్సా, లేకపోతే వాటి వెనుక ఏదైనా పెద్ద కారణముందా? చూద్దాం, ఈరోజు దీనికి సమాధానం వెతుకుదాం. అయితే కలల గురించి డైరెక్ట్గా మాట్లాడే ముందు మనం నిద్ర గురించి కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే నిద్రలో రెండు చాలా ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. అక్కడే మన కలల వెనుక ఉన్న అసలు సీక్రెట్ దాగి ఉంది. ఓకే, ఇక్కడ చూడండి. మన నిద్రలో రెండు రకాలుంటాయి. ఒకటి నాన్ ఆర్ఈఎం నిద్ర. ఈ టైంలో మన బ్రెయిన్ చాలా స్లోగా, రిలాక్స్డ్గా ఉంటుంది. కాని రెండవదుంది చూసారా, అదే ఆర్ఈఎం నిద్ర. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా.